ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కావాలి, కరివేపాకు కొంచెం, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, టమాటో వేసి గ్రైండ్ చేశాను. చింతపండు పులుసు నానబెట్టుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. చెక్క, లవంగాలు వేసా కొన్ని. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్లో వేగుతుందండి. ఇప్పుడు మనము బెండకాయ ముక్కలను వేసుకొని బాగా వేగనివ్వాలి. బెండకాయలు పసుపు వేసి వేగనిస్తున్నాను. బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేస్తే ఉప్పు వేయలేదండి. పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేగిందండి. కారం వేసాను, చింతపండు పులుసు వేసాను, మరగనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, నచ్చుతుంది. చాలా బాగుంటుంది, చేపల పులుసులాగా.